యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. హూ నోస్ ద బైబుల్ ఛానల్ ద్వారా మీ యొక్క బైబుల్ నాలెడ్జ్ అనేది మరి ఇంకాస్త మెరుగుపరుచుకుంటారని సగర్వంగా తెలియజేస్తున్నాం. ముందుగా మీరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అండ్ తదుపరి వీడియోలు చూడటానికి కూడా ప్రయత్నం చేయండి. ఈరోజు బైబిల్ క్విజ్‌లోని మొదటి క్వెషన్, ప్రభు అయిన యేసు జన్మ సమాచారమును ముందుగా ప్రవచించిన దూత పేరు చెప్పము. సో ముందుగా ఏ దూత యేసుక్రీస్తు జన్మదినానికి సంబంధించి వర్తమానం ఇచ్చిందన్నట్టు. సో ప్రవచించిన దూత పేరు మైకేల్, రఫాయల్, గాబ్రియల్, లూసిఫర్. టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఆన్సర్ ఈజ్ ఎస్, సి గాబ్రియల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఈజ్, యేసు యొక్క తల్లి పేరు ఏమిటి? సో యేసుక్రీస్తు తల్లి పేరు ఏంటి? సో ఇది తెలియని వాళ్ళు భూమి మీద ఉండరు నాకు తెలిసి. ఎలిజబెత్, మరియా, రూతు, సారా. సో ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ క్వశ్చన్ కంప్లీట్గా చూడండి. యేసు యొక్క తల్లి పేరు ఏమిటి? టైం అయిపోతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి, మరియా ఈజ్ యేసుక్రీస్తు తల్లి. సో మూడో క్వశ్చన్, ఆమె భర్త పేరు తెలుపము, పేరు ఏమిటి? సో మరియమాత భర్త పేరు తెలుపము, ఆమె పేరేమిటి? సో మరియా భర్త పేరు ఏమిటి అనేసి ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్ ఏ జకరియా, ఆప్షన్ బి దావీదు, అబ్రహాము, యోసేపు. సో టైం అయిపోతుంది. అండ్ నాలుగు ఆప్షన్స్లో అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ యోసేపు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఫోర్త్ క్వశ్చన్ ఈజ్, యేసు బెత్లెహేంలో ఎందుకు జన్మించవలసి వచ్చింది? ఎస్, ఇది మంచి క్వశ్చన్. బెత్లెహేంలోనే యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడు? అది పెద్ద నగరం కాబట్టి, అక్కడ దేవాలయం ఉంది కాబట్టి, రోమన్ జనాభా లెక్కల కారణంగా, అక్కడ స్నేహితులు ఉన్నారు కాబట్టి. సో ఈ నాలుగు ఆప్షన్స్లో విచ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, సి రోమన్ జనాభా లెక్కల కారణంగా యేసుక్రీస్తు బెత్లెహేంలో జన్మించాల్సి వచ్చింది. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఈజ్, యేసు యొక్క మొట్టమొదటి ఊయల ఏమిటి? ఉయ్యాల ఏమిటి? వెండి ఊయల, పశువుల తొట్టి, మంచం, చెక్కపెట్టె. సో ఈ నాలుగిట్లో యేసుక్రీస్తు యొక్క ఫస్ట్ ఊయల ఏమిటి? అండ్ వెండి ఊయల, పశువుల తొట్టి, మంచం, చెక్కపెట్టె. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ పశువుల తొట్టి. యేసుక్రీస్తు పశువుల తొట్టిలో జన్మించారంటారు కదా. అండ్ సిక్స్త్ క్వశ్చన్ ఈజ్, ఆయనను మొట్టమొదట దర్శించినది ఎవరు? ఎస్, ఇది గొల్లల, లేకపోతే గొర్రెల కాపరుల, యాజకుల, హేరోదు రాజా, తూర్పు దేశపు జ్ఞానుల? సో మొట్టమొదట యేసుక్రీస్తుని చూచింది ఎవరు? దర్శించింది ఎవరు? టైం అయిపోతుంది. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎస్, గొర్రెల కాపర్లు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ యేసు జన్మించినట్లు వారు ఎలా తెలుసుకున్నారు? సో సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి, యేసుక్రీస్తు జన్మించినట్లు వారు ఎలా తెలుసుకున్నారు? గొర్రెల కాపరులు ఎలా తెలుసుకున్నారు? వార్తాపత్రికలో చదివారా? ప్రవక్తలు వారికి చెప్పారా? లేకపోతే దేవదూత వారికి తెలియజేశారా? లేకపోతే స్వప్నంలో, స్వప్నం అంటే కలలో వాళ్ళకి ఏమైనా కనిపించిందా అంటే ఎస్, ఒక దేవదూత వారికి తెలియజేశారు యేసు జన్మించినట్లు. అండ్ ఎయిత్ క్వశ్చన్ ఇస్, పరలోక దూతల సమూహము పాడిన పాట ఏమిటి? యేసు ప్రభు జన్మించినాడు, హల్లెలూయా స్తుతి గీతం కానీ, సర్వోత్తమైన స్థలములలో దేవునికి మహిమ, శాంతి నెమ్మది కలుగునుగాక. సో పరలోక దూతలు పాడిన పాట ఏంటిది? సో కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. అండ్ సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ కలుగునుగాక ఆ పాట. అండ్ నైన్త్ క్వశ్చన్ ఈజ్, యేసు అనే పేరుకు గల అర్థము చెప్పము. ఎస్, యేసు అనే ఒక పేరుకి అర్థం దేవుని కుమారుడు, రాజు, రక్షకుడు లేదా యెహోవా రక్షిస్తాడు, అండ్ అభిషేక్తుడు. అండ్ ఈ నాలుగు ఆన్సర్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అన్నది మీరు ఇప్పుడైతే చెప్పాలి. యేసు అనే పేరుకు గల అర్థం చెప్పము, రక్షకుడు అనేది అర్థం. అండ్ 10th క్వశ్చన్ ఈజ్, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని ప్రశ్నించింది ఎవరు? ఎస్, 10th క్వశ్చన్ ఈజ్, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని ప్రశ్నించింది ఎవరు? ఆప్షన్ ఏ హెరోదు రాజు, రోమా సైనికులు, తూర్పు దేశపు జ్ఞానులు, వారు ప్రధాన యాజకులు. వీళ్ళల్లో ఎవరు ప్రశ్నించారు అంటే తూర్పు దేశపు జ్ఞానులు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని చెప్పేసి వాళ్ళైతే ప్రశ్నించడం జరిగింది. సో కాస్త ఫాస్ట్గా అనిపించినా కానీ అండ్ ఫాస్ట్గా క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేశాను. అండ్ బైబిల్ క్విజ్కి సంబంధించి అనేక సంఘటనలకు సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనం ఎప్పటికప్పుడు ఛానల్లో పోస్ట్ చేస్తున్నాం. మీ యొక్క బైబిల్ నాలెడ్జ్ని పెంచుకోవడానికి ఈ ఛానల్ మీకు ఒక అద్భుతమైన వేదికగా ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. దానికోసమైనా మీరు మన ఛానల్ లైక్ చేసి మా ఎఫర్ట్స్ని మీరు మెచ్చుకుంటారని దేవుని మహిమగల నామమున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆమేన్.